న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అమృత్ పథకం టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇక బీఆర్ఎస్ బృందంతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రికి నిన్న వినతి పత్రాన్ని అందజేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి సోద్ కంపెనీకి 1137 కోట్ల విలువైన పనులు అప్పగించారని ఫిర్యాదులో కేటీఆర్ తెలిపారు. ఏమాత్రం అనుభవం అర్హత లేని సంస్థకు పనులు అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అమృత్ పథకం టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇక బీఆర్ఎస్ బృందంతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రికి నిన్న వినతి పత్రాన్ని అందజేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ స్వప్న. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీ గడుపుతున్న పడుతుంది. అట్ ది సేమ్ టైం ఆయనతో పాటు టీఆర్ఎస్ నేతలంతా కూడా టీఆర్ఎస్ బృందం అంతా కూడా ఇలా ఢిల్లీలో కీలక నేతలను కలిశారు. ఇప్పటికే కలిసే అవకాశం ఉంది, కలిశారు కూడా. అయితే దీనిలో భాగంగా కేటీఆర్ సంబంధించి నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి తెలంగాణ రాష్ట్రంలో అమృత్సర్ పథకం కింద టెండర్లలో అక్రమాలు జరిగాయి. సుమారుగా 888 కోట్ల రూపాయలు విలువైనటువంటి అమృత్సర్ పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి భామర్దికి ఎలాంటి అనుమతులు, ఎలాంటి అనుభవం లేకుండా కూడా ఆయన తనకు ఇన్ని కోట్ల రూపాయల సృజన్ రెడ్డికి చెందినటువంటి సోదా కంపెనీకి అప్పచెప్పడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి కలిసి దరఖాస్తు చేసిన పరిస్థితి ఆయన. అంటే ఒక ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అనుభవం లేకున్నా, ఎక్కడ వర్క్ లేకున్నా సొంతంగా సీఎం రేవంత్ రెడ్డి భామర్ది అనే ఒక నేపంతో ఆయనకు సృజన్ రెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు కట్టబెట్టారని చెప్పేసి ఇప్పటికే మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం టీఆర్ఎస్ బృందం కూడా మొత్తం ఇవాళ కీలక నేతలు కలిసే అవకాశం ఉంది. కేంద్ర బృందం సంస్థ కేంద్ర మంత్రుల్ని కీలక నేతలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి కేంద్ర మంత్రులకు అయితే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్ తో పాటు కీలక నేతలందరూ కూడా బిజీ గడుపుతున్న పరిస్థితి. ఎలాంటి అనుభవం లేకున్నటువంటి కంపెనీ ఇట్లాంటి ఇస్తే డెవలప్మెంట్ తెలంగాణలో 10 ఏళ్లు మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తెలంగాణ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి అయితే కేటీఆర్ ఇప్పటికే దరఖాస్తు చేస్తున్నారు. దానిలో భాగంగా గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంబంధించిన కేటాయింపులు కూడా బీహార్ లాల్ ద్రోబే వర్సెస్ వాళ్ళకి సంబంధించిన కేటాయింపులు కూడా మాట్లాడే అవకాశం పూర్తి స్థాయిలో చూడాలి. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలపై రేవంత్ రెడ్డిపై ఇలా ఫిర్యాదు చేసిన పరిస్థితుంది. 11 గంటలకు మీడియా సమావేశం పెట్టారు ఢిల్లీలో. నిజంగానే దానిపై ఎలాంటి స్పందిస్తారు దానిపై చూడాల్సిన అవసరం ఉంది. థాంక్యూ భాస్కర్.